గుడ్ మార్నింగ్. చెప్పమ్మా, చెప్పు చెప్పు. వాళ్ళకి డే ఇన్ లైఫ్ కావాలంట నీదే. ఏమంటున్నావు అయ్యాను? ఏమంటున్నావు? అమ్మ 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 అదే అమ్మ 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 అమ్మ. హాయ్ చెప్పు. హాయ్ రే బుజి. చూడు చూడు మరి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్ డుడ్డు. ఇక్కడ ఏం చేస్తున్నావు చూడు. అయాన్ అయిను హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీతో ముచ్చట్లు. సో ఎప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు, చాలామంది అంటే నా క్లోజెస్ట్ ఫ్రెండ్సే అడుగుతున్నారు డే ఇన్ మై లైఫ్ చెయ్యు అని చెప్పి. సో ఇవాళ ఎలా అయినా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ కానీ ఆరెల్స్ గ్రీన్ టీ అయినా తాగుతాం అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను రామిద్దరం తాగుతాము. సో తర్వాత కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఫోల్డ్ చేయాలి. సో అవి ఫోల్డ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇల్లంతా తుడిచి తడుగుడ పెట్టి ఇవన్నీ కొంచెం సర్దాల్సినవి ఉంటే అవన్నీ సర్దేసుకున్నాను అనమాట. సో డైలీ ఇలాగే చేస్తానని నేను చెప్పను. ఒక్కొక్క రోజు చేస్తాను, ఒక్కొక్క రోజు మిస్ అవుతూ ఉంటాయి. సో ఆల్టర్నేటివ్ డేస్ అయినా నేను ఇల్లు తుడిచి తడుగుడ్డ అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో హ్యాపీగా గ్రీన్ టీ తాగుతూ మంజుమేల్ బాయ్స్ మూవీ పెట్టారు. సో చూసామన్నమాట కొంచెం సేపు, ఒక 5-10 minutes తప్పితే ఇంకా టైం లేదు నాకు. సో వెంటనే ఇల్లంతా తుడిచి తడుగుడు పెట్టేసి జిమ్కి స్టార్ట్ అవ్వాలి కదా నేను. సో రీసెంట్గానే నేను జిమ్ జాయిన్ అవ్వడం జరిగింది. సో నేను గ్రాడ్యువల్గా తగ్గుదామనే ఫిక్స్ అయ్యాను. అంటే 1-2 daysలో ఎన్ని కేజీస్ ఆర్ 1 monthలో ఎన్ని కేజీస్ అని ఏమీ పెట్టుకోలేదు. సో డైట్ కూడా అంత స్ట్రిక్ట్గా అయితే నేను ఫాలో అవ్వను. సో అప్పుడప్పుడు చీట్ మీల్స్ కూడా తింటూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, హై ప్రోటీన్ లడ్డు. సో ఇది ఇంట్లోనే చేసుకోవడం జరిగింది. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను అనమాట. బాదం, పిస్తా, వాల్నట్స్, కాజు అన్నీ వేసాము. ఇందులోనే నేను నువ్వులు కూడా వేసానండి. సో వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా వేసాను. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ జిమ్కి అయితే మేము స్టార్ట్ అవ్వాలి కదా. సో షూ వేసేసుకొని రెడీ అవుతున్నాను. సో డైలీ నేను స్టెప్స్ యూజ్ చేయడం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అందులో కూడా కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి కదా. సో 3 floors 4 floors 5 floors ఎన్నైతే అన్ని స్టెప్స్ మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో స్టార్ట్ అయిపోయాము జిమ్కి. సో జిమ్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ నేను అనుకున్నాను బట్ లేటర్ రియలైజ్ అయింది ఏంటి అని అంటే, మనము ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అన్నది మనము అలవాటు చేసుకోవాలి, హ్యాబిట్యూట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇన్ ఫ్యూచర్ కూడా వెయిట్ అనేది కంట్రోల్లోనే ఉంటాము. లైక్ కార్బ్ పోర్షన్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటుండాలి ఒక మీల్లో ఏదైనా. సో అట్లా ప్లాన్ చేసుకోండి మీరు కూడా, ఇన్ కేస్ డైట్ అది స్టార్ట్ చేయాలనుకుంటే. సో కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా రెడీ చేస్తున్నాను అనమాట. సో బిర్యానీ కోసం అయితే నేను స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఆనియన్స్, ఇంకా మిర్చి అండ్ కొన్ని స్పైసెస్ అన్నీ వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో అది కూడా మంచిగా పచ్చివాసన అది పోయే తర్వాత మనం చికెన్ పీసెస్ అనేవి వేసుకోవాలి. సో చికెన్ పీసెస్ దమ్ బిర్యానీకి కాబట్టి కొంచెం పెద్దగానే కొట్టారు. సో చికెన్ అనేది కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలండి. సో ఇందులో నేను గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, ఇంకా ధనియా పౌడర్ ఇవన్నీ వేసాను అనమాట. అండ్ ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. సో ఇలా చికెన్ అనేది కుక్ చేసి పెట్టుకుని దాని తర్వాత మనం సపరేట్గా దమ్ కోసం రైస్ అనేది బాయిల్ చేసుకుంటాం కదా. సో ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చికెన్లోకి నేను ధనియా పౌడర్ ఇవన్నీ, సో టైం లేనప్పుడు అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటాయి అన్నమాట. మ్యారినేషన్కి అసలు టైం లేకుండా మాకు. సో అందుకే నేను డైరెక్ట్గా ఇంకా కుక్ చేసేస్తున్నాను అనమాట. సో అందులో నాకు కేజీకి సరిపోదని చెప్పి సో పెద్దగా ఉన్న బౌల్ అనేది తీసుకొని దీంట్లో కుక్ చేస్తున్నాను అనమాట. సో కేజీ చికెన్ తీసుకున్నాను అండ్ 1.5 kg రైస్ తీసుకున్నాను అనమాట. సో రైస్ అయితే నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను పక్కన. అండ్ రైస్లోకి కావాల్సిన స్పైసెస్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ కొన్ని స్పైసెస్ అనేవి హాట్ వాటర్లో వేసేసి దాని తర్వాత చిల్లీస్ మిడిల్కి చిన్నది కట్ చేసుకొని వేయాలి. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. సో సాల్ట్ అనేది నేను టేస్ట్ బట్టి వేసుకోవాలి. కొంచెం మనకి ఎలా ఉండాలంటే కొంచెం సాల్టీగా ఉండాలి, అంటే మనకి సీ వాటర్ ఎలా ఉంటుంది ఆ టేస్ట్లో
వాటర్ అనేది అలా ఉండాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సో ఆయిల్ ఎందుకు వేస్తామంటే రైస్ అనేది మరీ స్టిక్కీగా అయిపోకుండా కొంచెం ఫ్రీగా ఉండడానికి ఆయిల్ అనేది వేసుకోవాలి. సో అది మనకి 70% కుక్డ్ రైస్ ఇలా లేయర్స్ కింద వేస్తామన్నమాట బిర్యానీలో. సో కిందన చికెన్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది కదా, దాని మీద రైస్ లేయర్స్ కింద వేసి మధ్య మధ్యలో గరం మసాలా, ఇంకా నెయ్యి, ఇంకా మన కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటూ మధ్యలో క్యాష్యూస్ అండ్ పైన ఓవరాల్గా మనకి క్యాష్యూస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పైన వేసుకోవాలి. సో ఫస్ట్ లేయర్లో మాత్రం ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, ఎందుకంటే నాకు ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చాలా ఇష్టము. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చికెన్ బిర్యానీ. సో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ కావాలి అని అంటే నేను కామెంట్లో పిన్ చేసి పెడతాను. అంటే నేను ఏవేవి ఎంతెంత పోర్షన్లో వేసానో అది డీటెయిల్డ్గా కావాలి అని అంటే కామెంట్లో పిన్ చేసి పెడతాను చూడండి. సో టేస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ. సో చాలా బాగా కుదిరింది. సో వీడియో షూట్ చేస్తూ కుక్ చేయడం కొంచెం హడావిడి అయిపోయింది, బట్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మటన్ కర్రీ కూడా రెడీ చేస్తున్నాను. సో మటన్ మంచిగా ఉప్పు, కారము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను అనమాట. సో మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ ఇవన్నీ వేసాను. సో 2 ఆనియన్స్ 1 టొమాటో అలా వేసాను అనమాట. అండ్ చిల్లీస్ వచ్చేసి ఒక 4 to 5 వేసాను. అది సెంటర్కి కట్ చేసేసాను. అండ్ తర్వాత హోమ్మేడ్ ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా అవన్నీ వేసాను. తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. దీంట్లోనే 2 glasses ఆఫ్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ పెట్టేసి ఈ విజిల్స్ వేయించేసాను కుక్కర్లో. సో మటన్ అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. సో మటన్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కడాయిలో, సో ఇంత వాటరీగా వద్దు కాబట్టి దాన్ని మళ్ళీ రీకుక్ చేస్తున్నాను అనమాట. సో కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గైస్. చూడండి చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే యూజువల్గా నేను మటన్ తిన్ను. సో మా హస్బెండ్కి, ఇంట్లో వాళ్ళకి కుక్ చేసి పెట్టాను. అండ్ బిర్యానీ ఒకటే నేను వేసుకున్నాను అనమాట. అండ్ రైతా రెడీ చేసుకున్నాను, క్యారెట్ పక్కన పెట్టాను. సో రైతాలో నేను ఆనియన్స్ ఇంకా క్యారెట్ తురిమి వేసాను అనమాట. సో చాలా చాలా టేస్టీ వచ్చింది బిర్యానీ అయితే. చూడండి ఎలా ఉంది బుడ్డి ఫుడ్? చాలా బాగుందా? సో అంత బిర్యానీ తిన్నాక బయటికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో ఈవినింగ్ అలా తిరుగుదామని చెప్పి బయటికి వెళ్ళాము. సో నేను లైఫ్లో కొన్ని నమ్ముతూ ఉంటాను. ఎలా అంటే బేబీస్ వచ్చినా కూడా మన హస్బెండ్తో, లైక్ మన పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడం చాలా చాలా అవసరం. సో చాలామంది అనుకుంటారు బేబీస్ వచ్చారు కదా ఇంక ఓకే, మన ఓన్లీ బేబీస్ని చూసుకోవడంలో బిజీ అయిపోతారనమాట బోత్ పార్ట్నర్స్. బట్ మేక్ యువర్ సెల్ఫ్ సమ్ టైం ఇచ్చుకోండి, క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ రిలేషన్షిప్స్ ఎలాగా ఉండి చాలా స్ట్రాంగ్ బాండ్ అనేది బిల్డప్ చేసుకోవాలి. సో అలా బయట తిరిగేసి కొంచెం టైం స్పెండ్ చేసాము. సో స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. సో ఇంటికి వచ్చిన తర్వాత వెదర్ చాలా బాగుండే. సో మంచిగా హౌసీ ఆడుకున్న ఫ్యామిలీ అందరూ కలిసి టెర్రస్ పైన. సో ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి మంజుమేల్ బాయ్స్ మూవీ ఉంది కదా,
చాలా చాలా నచ్చింది నాకు ఈ మూవీ అయితే. అంతే ఇంకటికి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.